అయితే మనం యాక్చువల్గా బడ్డింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఏంటంటే లవ్ అనేది ఒక బ్యాగేజ్లా ఉంటుంది. బట్ మీరు బడ్డింగ్ స్టేజ్లో ఉన్నప్పుడే లవ్ అనే దాన్ని మీరు నమ్మి దాన్ని మ్యారేజ్ దాకా తీసుకొచ్చారు. సో ఏంటి ఆ నమ్మకం, అంటే ఫస్ట్ ఎలా జరిగింది ఏంటి అది? మేము ఫస్ట్ సినిమా చేసేటప్పుడే ఒకరికొకరు నచ్చాం ఇద్దరం. ఆ ప్రాసెస్ ట్రావెల్ అయ్యాం. తను నాతో ఉండింది అన్ని కష్టాలలో. అప్పుడు నా జేబులో రూపాయి కూడా లేదు. షీఈస్ దేర్ విత్ మీ. లిటరలీ తనే రోజు ఫుడ్ తెచ్చేది, చూసుకునేది. బికాజ్ వాళ్ళది హైదరాబాద్. తను చూసుకునేది, తను ట్రావెల్ అయ్యేది, నాతో ఉండేది. అక్కడి నుంచి ఇంకా ఎస్ఆర్ కళ్యాణ మండపం ట్రావెల్ అది ఇది. సో ప్రతి సినిమాతో ఇంకా నాతో ట్రావెల్ ఉంది. తను షీఈస్ దేర్ విత్ మీ. నా అప్స్ అండ్ డౌన్స్ లో కానీ అది ఇది ఉంది. యా వీఆర్ ఇన్ లవ్. ఒక 6-5 years టైం తీసుకున్నాం. ఇంట్లో వాళ్ళకి ముందే తెలుసు. ఒక 2020లోనే తెలుసు ఇంట్లో వాళ్ళకి. 19లో కదా రాజావారి రాణి గారు రిలీజ్ 19 ఎండ్లో రిలీజ్ అయింది. ఇంట్లో వాళ్ళకి తెలుసు, బోత్ ఫ్యామిలీస్ తెలుసు అది. బట్ మేము సెటిల్ అయినంత వరకు వద్దు అని టైం తీసుకున్నాం. దెన్ యా వెన్ ఆల్ థింగ్స్ ఆర్ సెటప్, అప్పుడు నేను ఇంకా పెళ్లి వరకు తీసుకెళ్ళి పెళ్లి చేసుకున్నాను. ఆమె నుంచే కదా ఫస్ట్ ఉన్నది? లేదన్న, మ్యూచువల్లీనే ఉన్నిందన్న. అంటే ఆ టైంకి ఇంకా ఇంతకుముందు కాలేజ్లో లవ్ అనుకోతారా కన్నా, ఏదో వెంటపడ్డం, ప్రపోజల్ చేయడం, ఇవన్నీ చూసి బ్రేకప్లు అయిపోయి అది ఇది వచ్చి అప్పుడు ఒక 26-27 ఏళ్ళ దాకా ఉంటుంది నాకు. మెచ్యూరిటీ ఒకటి వచ్చింటుంది, ఒక 26-27 ఉంటుంది. అప్పుడు లవ్ అంటే ఏంటి, మైండ్ సెట్ సింక్ అవ్వాలి. అప్పుడు యాక్చువల్గా తెలుస్తుంది. ఏదో ఊరికే ఆవేశంతో వెళ్ళిపోయేది కాకుండా మైండ్ సెట్స్ కరెక్ట్గా ఉన్నాయి, ఆలోచన తాలూకు విధానం కరెక్ట్గా ఉందా, మనకు సింక్ అవుతారా లేదా అన్నది థింగ్ ఉంటుంది. ఒక 2 కాన్వర్జేషన్లో మాట్లాడుకోవడం, ఒక ఏదో చిన్న తెలియని ఒక పాజిటివిటీ, ఒక స్పార్క్ ఏదో తగులుతుంది అంటారు కదా, లేదు తనే మనకని అనిపిస్తుందని అనుకోవడం, ఇద్దరం సింక్ అవ్వడం. అలా 1 year తర్వాత నాకు తెలిసి రాజావారి రాణి గారు రిలీజ్ 29th అయింది. 30th మేము రాజమండ్రిలో ఉన్నాం ప్రమోషన్ కి. అక్కడ జస్ట్ వీ థాట్ ఆఫ్ అవును ఇప్పటిదాకా మనం ప్రపోజ్ చేసుకోలేదు కదా అని వీ ప్రపోజ్డ్ అంత. అప్పటిదాకా రాజమండ్రి. హైదరాబాద్ లో లవ్ చేసుకున్నారు, రాజమండ్రిలోనే లవ్ చేసుకున్నారు. రాజమండ్రిలో ఓకే. అక్కడే మొత్తం షూటింగ్ అంతా అక్కడే జరిగింది కదా. సో అంటే ఇందాక మీరు చెప్పినట్టు అంటే త్రివిక్రమ్ గారి సినిమాలో ఉంటాయి కదా, వెనకాల ఆకులు కదులుతూ ఉంటాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వినిపిస్తూ ఉంటారు, అలాంటిది ఏం లేదు. అయితే యాక్చువల్గా మీ సినిమాలో డైలాగే ఫస్ట్ లవ్ తోపేం కాదని, తొలి ప్రేమే తోపేం కాదని చెప్పేసి మీ సినిమాలో ఉంది డైలాగ్. సో ఇదే ఫస్ట్ లవ్ బెస్ట్ లవ్ లేదంటే దీనికి ముందే దీనికి ముందు ఉన్నాయన్న 2-3 బ్రేకప్లు ఉన్నాయి. చెప్పారా ఇవన్నీ? అతనికి తెలుసా? మొత్తం ట్రాన్స్పరెంట్, అన్ని ట్రాన్స్పరెంట్. ఎవడో చెప్పడం ఎందుకు, మన గురించి మనమే అంతే కదా, ఇంకా బాగుంటది. యాక్చువల్ డిస్కషన్ లేదు. మనం ఎదవా అని ముందే చెప్పేసాం అనుకోండి అన్న, తర్వాత మనం మంచిగా ఉండాల్సిన అవసరం లేదు. ఎదవ అని చెప్పేస్తే అది వేరు. యాక్చువల్గా ఎదవని కాదు, మంచిగా ఉండే అని చెప్పి చెప్పుకోవడం. నేను అదే అండి, మనం నిజంగానే మంచోళ్ళం అనుకుందాం, ఎందుకు మంచోళ్ళని పోర్ట్రేట్ చేయడం, ముందే ఎదవా అని చెప్పేసాం అనుకో, వాళ్ళకి హ్యాపీ కదా. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఉండదు వాళ్ళకి. వాళ్ళకి ఎదవలా చూస్తున్నప్పుడు ఇది ఎదవ కాదు మంచోడు అని వాళ్ళకి అనిపించినప్పుడు ఇంకా వెరీ హ్యాపీనే కదా, ఏముంటది. అయితే మనం లవ్ చేసినా కూడా ఈ అమ్మాయి మనకి కరెక్టా, మన మైండ్ సెట్ కి సింక్ అవుతుందా, ఈ అమ్మాయితో మనం లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయొచ్చా అనే దానికి ఒక స్పార్క్ అన్నారు, మీరు పేరు పెట్టారు కానీ, బట్ ఏదో ఒక మూమెంట్ అయితే ఉంటది కదా, ఒక మూమెంట్ లో తెలుసుకుంటాం. అది మనం చూడంగానే లవ్ చేయడం అనేది వేరు, బట్ ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఒక 2-3 ఎలా జరిగినాయి అలాగా, బట్ లైఫ్ లాంగ్ మనతో ట్రావెల్ అవుతారా, ఈమెతో మనం ట్రావెల్ చేయొచ్చు అని తెలుసుకోవడానికి ఇప్పుడు ఆ మూమెంట్ ఏంటి మీకు? ఇనిషియల్ గా చూసినప్పుడే కనెక్ట్ అయ్యి మనం ఎవ్రీడే మాట్లాడుకోవడము, ఈ డిస్కషన్స్ లో అది ఇది, ద వే షీ ట్రీట్స్ మీ, నాకు అర్థమైపోయింది అన్న, షీల్ బి దేర్. ఏదో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకి వెళ్ళిపోయి అమ్మాయి కాదు, లైఫ్ లాంగ్ ఉంటుంది అని అనిపించింది అప్పుడే. ఓవర్ ద ప్రాసెస్ ఎవ్రీడే కలవడము, మాట్లాడుకుంటూ ఉండడము, ఆ జర్నీ 1 year ఆఫ్ జర్నీ. అందుకే చెప్పాను రాజావారి రాణి గారు తర్వాత జస్ట్ వి ప్రపోజ్, నేను పెళ్లి చేసుకుందామని. దెన్ ఎవ్రీడే ఇట్స్ ఎ మ్యూచువల్ ప్రాసెస్ అంతే.